హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్య ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పూర్తి సపోర్ట్ను తెలియజేస్తారని కోరుకున్నా. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ వివరాలకి వెళ్ళినట్లయితే మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో గ్రూప్ 4 ఫలితాల విడుదల గురించి ఒక న్యూస్ ఆర్టికల్ రాయడం జరిగింది. నిన్న నైట్ వచ్చేసి గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేయడం జరిగింది. జనరల్ ర్యాంకింగ్ లిస్టును దాదాపు 71 పేజీలతో ఒక పీడిఎఫ్ను విడుదల చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్లో మీ యొక్క ర్యాంక్, అదేవిధంగా మీ యొక్క మార్కులను అన్నీ తెలుసుకోవచ్చు. ఒకసారి మనం వివరాలు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేయడం జరిగింది. 220.458 మార్కులతో ఆసిఫాబాద్ జిల్లా వాసి టాపర్గా నిలిచడం జరిగింది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ర్యాంకుల జాబితాను పొందుపరచడం జరిగింది. అందరూ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క జిఆర్ఎల్ లిస్ట్ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ర్యాంకింగ్ను తెలుసుకోండి. త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేస్తారని మనకి ఇక్కడ రాయడం జరిగింది. త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల కానుంది. ఒకసారి మనం పూర్తి వివరాలు కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్, గ్రూప్ 4 ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 300 మార్కులకు 220.458 మార్కులతో ఇక్కడ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసి టాపర్గా నిలిచాడు. టాప్ 10లో 9 మంది పురుషులుగా నిలువగా ఒకే ఒక మహిళా అభ్యర్థి టాప్ 10లో చోటు సంపాదించారు. మొత్తం 7,26,830 మంది అభ్యర్థుల మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ తన అధికార వెబ్సైట్లో పొందుపరిచింది. గత కేసీఆర్ ప్రభుత్వం 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 జూలై 1న గ్రూప్ 4 పరీక్ష నిర్వహించారు. 9.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 7.26 లక్షల మంది ఈ పరీక్షను హాజరయ్యారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ర్యాంకులు చూసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి ఓ అభ్యర్థి 300 మార్కులకు ఒకే ఒక్క మార్కును సాధించి ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న ఫలితాలు విడుదల చేశారు. మీకు జిఆర్ఎల్ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. అందులో మీకు ర్యాంకింగ్ తెలుసుకొని మీకు మార్కులు ఎన్నో తెలుసుకోండి. అదేవిధంగా మీకు త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇక న్యూస్ ఆర్టికల్ ద్వారా. అదేవిధంగా మరికొంత సమాచారం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చివరి స్థానంలో నిలిచాడు. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు 10.318 మార్కులు, వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థి 11.425, హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థి 12.445, నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి 14.524 మార్కులతో కింది నుంచి 5 స్థానంలో నిలిచారు. అయితే ప్రస్తుతానికి జనరల్ ర్యాంకులను ప్రకటించారు. అయితే రోస్టర్ స్థానికత ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగులుగా ఎంపిక చేస్తారు. త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేయనుంది. ఫ్రెండ్స్, ఇక్కడ రోస్టరు అదేవిధంగా స్థానిక ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగులుగా ఎంపిక చేస్తారు. త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా షెడ్యూల్ కూడా టీఎస్పీఎస్సీ త్వరలోనే ప్రకటించనుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ అదేవిధంగా ఇక్కడ టాప్ ర్యాంకర్ల యొక్క హాల్ టికెట్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ వాళ్ళ యొక్క ర్యాంకు, అదేవిధంగా హాల్ టికెట్ నేమర్స్, మార్కులు, వాళ్ళ యొక్క జిల్లా క్లియర్గా మనకు ఇక్కడ ఒక టేబుల్ రూపంలో కూడా మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఇక న్యూస్ ఆర్టికల్ రూపంలో. అదేవిధంగా మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ టీఎస్పీఎస్సీ సభ్యుడిగా రామ్మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమితులైన రామ్మోహన్ రావు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ మహేందర్ రెడ్డి ఆయన చేతి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సభ్యులుగా పాల్బాయి రజనీ కుమారి, రామ్మోహన్ రావు, యాదయ్య, అనిత రాజేంద్ర, అమీర్లా ఖాన్లను నియమించిన విషయం తెలిసిందే. ఇక్కడ టీఎస్పీఎస్సీ సభ్యుడిగా రామ్మోహన్ రావును ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అదేవిధంగా మనకు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ భారత రత్నాలు ముగ్గురికైతే ఇవ్వడం జరిగింది. నిన్న మాజీ ప్రధాని పివి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్కు అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. తొలి తెలుగు భారతరత్న గ్రహీత పివి నరసింహారావు కూడా భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తంగా ముగ్గురికైతే ఇవ్వడం జరిగింది.
ఇక్కడ అదేవిధంగా చూస్తున్నట్లయితే ఇక్కడ గ్రూప్ 1 ఉద్యోగార్థుల వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచడం జరిగింది. గ్రూప్ 1 ఉద్యోగార్థులకు వయో పరిమితి 46 ఏళ్ళకైతే ఇక్కడ పెంపు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, త్వరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకటిస్తామని నేను అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అని ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ. అదేవిధంగా చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గ్రూప్ 1కు తీవ్ర పోటీ, వయో పరిమితి సడలింపుతో మరో 1,00,000 మంది వరకు పోటీ పడే అవకాశం. 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే నోటిఫికేషన్ జారీ. ఇక గ్రూప్ 1కు వయో పరిమితి పెంచడంతో మరో 1,00,000 మంది పోటీ పడే అవకాశం ఉందని ఇక్కడ మనకు ఇక న్యూస్ పేపర్ ఆర్టికల్ ద్వారా మనకైతే తెలియజేయడం జరిగింది. ఇక ఇన్ఫర్మేషను మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి గ్రూప్ 1కు తీవ్ర పోటీ అయితే ఉండనుంది. వయో పరిమితి సడలింపుతో మరో 1,00,000 మంది పోటీ పడే అవకాశం ఉందని మనకి ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా చూస్తున్నదే గురుకుల పీజీటీ ఫలితాలు రిలీజ్ చేయడం జరిగింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక. ఇయాల్టి నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్. ఒకసారి మనం పూర్తి వివరాలు కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, రాష్ట్రంలో వివిధ గురుకులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల ఫలితాలను గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి శుక్రవారం విడుదల చేసింది. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అంతేకాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలను బోర్డు ప్రకటించింది. శని ఆదివారంలో వివిధ సబ్జెక్టుల పోస్ట్ గ్రాడ్యుయేట్ల టీచర్ల సర్టిఫికేట్లను పరిశీలిస్తామని తెలిపింది. శనివారం ఉదయం 9 గంటలకు పీజీటీ హిందీ, ఆదివారం ఉదయం 9 గంటలకు పీజీటీ సోషల్ స్టడీస్, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్ అభ్యర్థుల సర్టిఫికేట్ను పరిశీలిస్తామని వెల్లడించింది. ఫ్రెండ్స్, ఇక్కడ శనివారం ఉదయం 9 గంటలకు, ఆదివారం ఉదయం గంటలకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పరిశీలిస్తామని వెల్లడించడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి ఎవరైతే ఇక ఎంపిక అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. గురుకుల పీజీటీ ఫలితాల సంబంధించినటువంటిది. అదేవిధంగా మనం చూడొచ్చు ఫ్రెండ్స్, లాసెట్ ఈసెట్ షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. మార్చి 1 నుంచి లాసెట్ దరఖాస్తులు, 15వ తారీఖు నుంచి ఈసెట్ దరఖాస్తుకు ఆహ్వానం అయితే పలకడం జరిగింది. ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నటువంటి అభ్యర్థులు లాసెట్ కానీ ఈసెట్ కానీ దరఖాస్తు చేసుకోండి. టీఎస్ లాసెట్ చూసినట్టయితే నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న, దరఖాస్తు స్వీకరణ మార్చి 1 నుంచి ఏప్రిల్ 10 వరకు, పరీక్ష తేదీ జూన్ 3 అని ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. మార్చి 1 నుంచి లాస్ట్ దరఖాస్తులు, మార్చి 1వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరన్నా లాస్ట్ సీట్ కానీ ఈ సీట్ కానీ దరఖాస్తు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట అభ్యర్థులు. అదేవిధంగా చూసినట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులో దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 25వ తేదీలోగా అప్లై చేసుకోవాలని మనకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులలో ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క బ్యాంకు సంబంధించిన ఉద్యోగాలకు. అదేవిధంగా చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఆన్లైన్లో ఫిబ్రవరి 23వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సుకున్నట్లయితే దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాల కోసం మీకు వెబ్సైట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, సంప్రదించండి. అదేవిధంగా చూస్తున్నది ఇప్పటి వరకు భారతరత్నాలు 53 మందికి అయితే ఇవ్వడం జరిగింది. 2024లోనే అత్యధికంగా ఐదుగురికి ప్రధానం ఒకే ఏడాదిలో ఇంతమందికి ఇవ్వడం ఇదే తొలిసారి. 1999లో నలుగురికి ప్రతిష్టాత్మక పురస్కారం. ప్లస్ 2024లో అత్యధికంగా 5గురికి ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా 1999లో నలుగురికి ప్రతిష్టాత్మక పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. ఒకే ఏడాదిలో ఇంతమందికి ఇవ్వడం ఇదే తొలిసారి. ఒకసారి మనం క్లియర్గా దానికి సంబంధించి చూడొచ్చు. మాజీ ప్రధానులైనటువంటి పివి నరసింహారావు, చరణ్ సింగ్తో పాటు హరిత విప్లవ పితామహుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్కు కేంద్రం భారతరత్న ప్రకటించడంతో ఇప్పటి వరకు ఈ యొక్క అత్యున్నత పౌర పురస్కారం
అందుకున్న వారి సంఖ్య 53కు చేరింది. మొత్తం దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. అదేవిధంగా చూడొచ్చు, ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు దరఖాస్తు ఆహ్వానం అయితే పలకడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవాల్సుకున్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చూసినట్టయితే అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు 750 చెల్లించి ఇక దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు. అదేవిధంగా చూసినట్లయితే పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 10 ఏళ్ళు జైలు శిక్ష. పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లుకు పార్లమెంట్ వచ్చేసి ఆమోదం తెలపడం జరిగింది. ఎవరైనా పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 10 ఏళ్ళు జైలు శిక్ష అయితే విధించడం జరుగుతుంది. 1 నుంచి 10th ఫ్రీ ఫైనల్. 10వ తరగతి విద్యార్థులకు మార్చి 1 నుంచి 11 వరకు ఫ్రీ ఫైనల్ పరీక్ష నిర్వహించాలని ఇక్కడ మనకు ఇక్కడ SCERT డైరెక్టర్ రాధారెడ్డి ఆదేశించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలను మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు భారతరత్న అవార్డులు కానీ, గ్రూప్ 4 ఫలితాలు కానీ, గురుకుల ఫలితాలు కానీ, అదేవిధంగా లాస్ట్ సెట్ కానీ, ఈ సెట్ కానీ, మనకి ఇలా చాలా అప్డేట్స్ మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. గ్రూప్ 1కు ముఖ్యంగా గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఉద్యోగాలకు వయోపరిమితి 40 ఏళ్లకు పెంచడం జరిగింది. అదేవిధంగా గురుకుల PGTకి సంబంధించినటువంటి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9వ తారీఖు 10వ తారీఖున చేయబోతున్నారు. దానికి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించిన అప్డేట్స్, అదేవిధంగా బ్యాంక్ సంబంధించిన అప్డేట్స్ తెలుసుకున్నాము. భారతదేశంకు మొత్తం 53 మందికి అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కు దరఖాస్తు చేసుకోవడానికి కూడా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి చాలా అప్డేట్స్ మనం ఈరోజు అయితే తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.